కిందకు వెళ్లకుండా మెళకువలు. తల దువ్వుకునే తీరు, స్టైలింగ్ తీరు, తలకట్టు రూపాన్ని ఇట్టే మార్చేసి సౌందర్య నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తాయి. ఇందుకోసం ప్రతిసారి ఇంటినే కేశాలంకరణశాలగా మార్చుకోవచ్చు. డ్రై షాంపూ ఎలా వాడాలి? ఈ రకం షాంపూ తప్పనిసరిగా ఉండాల్సిందే. వాల్యూమ్ను ఇవ్వడానికి, జిడ్డును పీల్చి జుట్టును పరిశుభ్రంగా ప్రకాశవంతంగా చూపడానికి సరైన షాంపూ ఇది. ఎలా వాడాలి? డ్రై షాంపూలు తెల్లని డస్టీ రెసిడ్యూల్స్ను మిగుల్చుతాయి కాబట్టి వాడే ముందు బాగా షేక్ చేయాలి. జుట్టుకు కనీసం 30 సెంటీమీటర్ల దూరంలో ఉంచి కుదుళ్లపై స్ప్రే చేయాలి. పొడవాటి జుట్టు ఉంటే తల వంచి కింది వైపు నుంచి స్ప్రే చేయాలి. మునివేళ్లతో డ్రై షాంపూను తలంతా బాగా మసాజ్ చేయాలి. ఇప్పుడు మరింత ఉద్దీప్తం చేయడం కోసం శిరోజాలు దువ్వుకుంటే షాంపూ సమంగా పడుతుంది. జుట్టులో ఏమాత్రం జిడ్డు ఉన్నా అది పీల్చేస్తుంది. జుట్టు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది. పాపిట తీయడం. తలస్నానం చేసి కండిషనర్ వాడాక టవల్తో ఆరబెట్టుకున్నాక శిరోజాల్ని వెనక్కి తిన్నగా దువ్వాలి. నడినెత్తిపైకి వ్యతిరేక దిశలో అరచేతిని ఉపయోగించి జుట్టును కొద్దిగా ముందుకు తోస్తే సెపరేషన్ స్పష్టంగా తెలుస్తుంది. పాపట సరిగ్గా నప్పక, తీయటం రాక ఇబ్బంది పడకుండా సులువుగా తీసుకునే మార్గం. ఏది బాగుంటుంది? ఓవెల్ లేదా హృదయాకారంలో ఉండే ముఖాలకు మధ్య పాపిట బాగుంటుంది. చిన్న లైఫ్ ఉన్నవారికి ఈ రకం నప్పుతుంది. మధ్య పాపిట తీయడం అన్ని రకాల కంటే సులువైంది. కానీ సూట్ అవుతుందో లేదో 1కి 2 సార్లు తరచి చూసుకోవాలి. సరైన ఆకృతి లేకపోతే మధ్యకు 2-3 సెంటీమీటర్ల వరకు తీసి ఆపేయాలి. చెవుల్ని కప్పేయాలని భావించే వారికి పక్క పాపిట సరైన ప్రత్యామ్నాయం. డయాగ్నల్గా బాగా నప్పుతుంది. ముందు నుంచి నడినెత్తి మీదకు డయాగ్నల్గా సాగాలి. జిగ్జాగ్ పాపెట్ను ప్రయత్నిస్తే తాజాగా, స్టైల్గా కనిపిస్తారు. హాట్ రోలర్స్. ఎక్కువ రోజులు జుట్టు ఉంగరాలు తిరిగి కనిపించే మార్గం ఇది. ఎప్పుడు జుట్టును ఉంగరాలు తిప్పుకోవాలని కోరుకునే వారికి హాట్ రోలర్స్ తప్పనిసరి. ఉంగరాలు సహజమైనవిగా ఉండాలంటే వాటిని వాడే ముందు నిజంగా వేడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. వేడిగా ఉంటేనే కర్లను పట్టి ఉంచే వీలు కలుగుతుంది. రోలర్స్ను ముందు నుంచి వెనక వైపుకు వాడాలి.